రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లేఖ రాశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి తనకిచ్చిన నోటీసులకు సమాధానం తెలిపేందుకు మరికొంత గడువు కావాలని కోరారు. ఇప్పటికే 2 సార్లు దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. రైట్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లేఖ రాశారు. మరికొంత సమయం కావాలని ఆ పిటిషన్కు సంబంధించి సమయం కోరినట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా 2 సార్లు ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. సో దానం నాగేంద్ర లేఖలో ఏ అంశాలు పేర్కొన్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైతు రాజశేఖర్ పార్టీ ఫిరాయింపుల సంబంధించిన కేసులో ఇప్పటికే స్పీకర్ కి అలాగే గడ్డం ప్రసాద్ కుమార్, ఇక దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే టీఎంసీఆర్ కి సంబంధించి కూడా మరొకసారి నోటీసులు ఇష్యూ చేశాడు. దానికి సంబంధించి ఆయన గడువు ఈ రోజు ఆయనకి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులో కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముందస్తుగానే వెళ్లి స్పీకర్ ని కలిసిండు. ఏదైతే తనకు సంబంధించి కూడా మరికొంత సమయం కావాలంటూ కూడా ఆయన స్పీకర్ వద్ద కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దానం నాగేందర్ సంబంధించి ఏదైతే మొన్న ఢిల్లీకి వెళ్లారు, ఢిల్లీలో అధిష్టాన పెద్దల్ని కలిశారు. ఒక ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ ను కలిసిన పరిస్థితి ఉంది. ఇక తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోతున్నాను, మరొకసారి బైపోలు ఎన్నికలో నిలబడతాను, ఆ ఎన్నికలకు సంబంధించి నేను ఖచ్చితంగా మంత్రివర్గం తనకు చోటు కల్పించాలా లేదా రాజ్యసభ సంబంధించి కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన అధిష్టానం వద్ద కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అధిష్టానం దానికి అయితే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. ఇక దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయని కూడా దానం నాగేందర్ ఆయనకు చెప్పినట్టుగా కూడా ఏదైతే వార్తలు వినిపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సంబంధించిన కూడా ఆయన రాజీనామాకు సిద్ధపడుతున్న తరుణంలో మరొక కొంత సమయం కాలం ఉంటే నేడు స్పీకర్ కి లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా ఆ లేఖకు సంబంధించి ఈ రోజు డెడ్ లైన్ పెట్టాడు కాబట్టి తనకు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కూడా లేఖను పంపించడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? స్పీకర్ ఓకే చెప్పారా? మరొక నోటీస్ ఏమైనా మరికొంత సమయంలో పంపించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఇన్ని రోజులు గడువు కావాలన్నా నిర్దిష్టంగా అందులో నోటీసులో పేర్కొన్నటువంటి సందర్భం ఉందా? రైట్, ప్రధానంగా నోటీసులకు సంబంధించి ఇప్పుడు తనకు మరికొంత సమయం కావాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాదాపుగా 2 వారాల పాటు ఆయన గడువు అడుగుతున్న పరిస్థితి లేఖలో పేర్కొన్నాడు. స్పీకర్ కి సంబంధించి కూడా ఒక వారం రోజులు గడువు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక వారం తర్వాత ఇక ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది. ఇక స్వయంగా ఎందుకంటే ఇప్పటికే దానం నాగేందర్ రాజీనామా అంశం పైన కూడా న్యాయవాదులతో చర్చిస్తా ఉన్నారు. న్యాయనిపుల సలహా తీసుకున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలి ఈ కేసులో, రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలా లేదంటే స్పీకర్ విచారణకు సంబంధించి కూడా మరికొన్ని ఆధారాలను సమర్పించి తాను పార్టీకి సంబంధించి కావచ్చు స్పీకర్ చర్యలు తీసుకునేదానికి ఆయన ఓకే చెప్తారా, ఈ అన్నిటికీ సంబంధించి ఈ రోజు లేఖలో ఆయన పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇక స్పీకర్ కార్యాలయం నుంచి ఎన్ని రోజుల గడువు ఇస్తారు దానం నాగేందర్ రిప్లైకి అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దాని తర్వాత ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు దానం నాగేందర్. ఒకవైపు
వారం రోజుల గడువు తర్వాత రిప్లై ఇస్తే తర్వాత రాజీనామాకు వెళ్తారా, లేదంటే స్పీకర్ తీసుకునే చర్యలకు ఆయన ఓకే చెప్తారా దానిపైన కూడా స్పష్టత రావాల్సింది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.